ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ? మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి అంటున్నాడు. అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని ఇద్దరు పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు. అవునా? మరి వాళ్ళ ఇంట్లో చెయ్యని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తాను అసలు? అవునా? ఇంకోటి ఏమన్నాడు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నారు. అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి. అవునా కాదా? మనమే తెలియక లాస్ట్ టైం 150లో పెట్టాం, అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయింది. కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి 4లోనో 5లోనో పెడదాం. ఓకేనా? సినిమా సింగిల్ గా వస్తుంది, మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నాడు. అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే తరిమి కొట్టారా లేదా? కొట్టారంటే కలవాలా లేదా? అందుకే కలిసి వస్తున్నారు. అవునా కదా? దేవస్థానానికి సంబంధించిన పని చేస్తానని చెప్పాను, కానీ చేయలేదు. ఆ దేవుడు కూడా నన్ను క్షమించరు. అలాంటిది మీరు క్షమిస్తారా అంటే మీరు క్షమిస్తారా? ఓటేస్తారా అతనికి? మీకు అభివృద్ధి కావాలంటే పంచకల్ల రమేష్ గారికి ఓటేయండి. మీకు అవినీతి జరగాలంటే అవతల వైసీపీ పార్టీకి ఓటేయండి. మీ ఇల్లు కట్టాలంటే పంచకల్ల రమేష్ గారికి ఓటేయండి. మీ ఇల్లు కోల్చాలంటే వైసీపీకి ఓటేయండి. మీకు ఎటువంటి అవినీతి లేకుండా నిజాయితీ గల పాలన జరగాలంటే ఇక్కడ పంచకల్ల రమేష్ గారు రావాలి. పంచకల్ల రమేష్ గారు ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన విషయం ఎవరో తెలుసుగా? 2014లో టీడీపీ తరపున గెలిచిన విషయం మీకు తెలుసుగా? పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవరి సీట్ అయినా పంచబడాల్సిందే. ఈ అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి ఎంపీగా సీఎం రమేష్ గారు ఉండడం అనేది మీ అందరి అదృష్టం. ఎందుకంటే కింద పంచకల్ రమేష్ గారు గెలిచి పైన కనుక సీఎం రమేష్ గారు గెలిస్తే మనకి కేంద్రం నుంచే వచ్చే నిధులన్నీ కూడా సక్రమంగా వస్తాయి, ప్రతి పని జరుగుద్ది, అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది. కాబట్టి పైన బీజేపీకి కింద మన గాజు గ్లాస్ గుర్తుకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.